శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 23rd చాప్టర్లో 18 శ్లోకా నుంచి విష్ణు ఎప్పుడైతే తను అపరాధం చేశాడని మళ్ళీ దీనంగా ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి నన్ను క్షమించమని ప్రాయశ్చిత్తంగా ఎప్పుడైతే కోరుకుంటాడో భక్తవాత్సలుడైన ఆ పరమేశ్వరుడు ఆ విష్ణుతో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. హే విష్ణు హే మహాబుద్ధి కథం మాం జ్ఞాతవాన్ నహి యుద్ధం కృతం కుతస్తేజ్ఞా జ్ఞానం సర్వం చ విస్మృతం. ఓ విష్ణు మహాబుద్ధిమంతుడివి నువ్వు, అలాంటిది నువ్వు నన్ను ఎందుకు తెలుసుకోలేకపోయావు? నీకున్న ఈ పూర్ణమైన జ్ఞానము అంతా కూడా ఎలా నువ్వు విస్మరించావు? ఏ కారణం చేత ఇప్పుడు నన్ను నువ్వు గుర్తుపట్టక నాతోనే యుద్ధానికి నువ్వు తలపట్టావు అన్నాడు. ఆత్మానం కిన్న జానాసి మదధీన పరాక్రమం త్వయా నాత్ర రతిః కార్యం నిర్వర్తస్త్వం కుచారతం. అంటే ఇక్కడ సర్వము నా ఆధీనంలోనే నా వల్లే ఉన్నాయని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోయావు? మళ్ళీ ఇట్లాంటి కార్యాన్ని చెయ్యటానికి నువ్వు ఎందుకు సాహసించావు అంటే అర్థం ఇక్కడ విష్ణు విస్మరించాడు, మళ్ళీ పరమాత్మ వచ్చి బోధించాడని కాదు. ఇక్కడ ఉన్నది తానే. ఎలా అయితే భక్తుడు రూపంలో ఉండి భక్తి మార్గాన్ని చూపించింది ఆ పరమాత్మ, అలాగే ఇక్కడ పరమాత్మే తానే ఉండి మళ్ళీ అలా అయితే అక్కడ వరాల రూపంలో ఇచ్చాడని మళ్ళీ కొన్ని కొన్ని జ్ఞాన రూపంలో ప్రకాశింపచేసేలాగా అక్కడ మళ్ళీ బోధ చేశాడు అన్నది చెప్పడానికి మూలంగా ఈ లీల చేస్తుంది ఏంటి అంటే, సర్వము ఈ శరీరానికి ఇచ్చాడు, కాకపోతే జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కొన్ని కొన్ని విస్మరించకుండా ఉండాలి. ఈ విస్మరించకుండా ఉండాలంటే కూడా కొన్ని నేను ఎప్పుడూ చేస్తూ ఉంటేనే అది నాకు సాధ్యమవుతుంది. జ్ఞానపరంగా కొన్ని తెలుసుకున్నాను కానీ ఆచరణలో అవి పెట్టనప్పుడు ఏమవుతుంది, నాకు కాలానుగుణంగా మళ్ళీ అవి నేను మర్చిపోతూను ఉంటాను. ఇది మళ్ళీ ఎందుకు అవుతుంది అంటే, ఇక్కడ తెలుసుకోలేని పరిస్థితుల్లో ఎలా ఉంటావు అంటే మాయామోహాలకి లోబడిన కారణంగా అక్కడ మళ్ళీ కొన్ని కొన్ని మనకి మర్చిపోయేలాగా అవుతుంది. ఆ స్మరణ ఉండదు. అన్నీ తెలుసు కానీ ఆ సమయానికి గుర్తుకు రాకుండా పోతూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఆత్మరూపంలో సర్వంతర్యామి అయిన పరమాత్మే అని తెలుసు, అన్నీ తెలిసినప్పటికీ కూడా అది నువ్వు విస్మరించేలాగా ఎందుకు అయ్యింది? సర్వము నా అధీనమని నీకు తెలీదా అన్నాడు. కామాధీనం కథ జ్ఞానం స్త్రీషు సత్తో విహారకృత్ నోచితం తవ దేవేశ స్మరణం విశ్వకారణం. అంటే ఈ కోరికకి ఆధీనంలో వెళ్ళిపోయిన కారణంగా ఆ స్త్రీ పట్ల ఆసక్తి వ్యామోహ కారణంగా వాళ్ళతో విహరిస్తూ ఉన్న కారణంగా ఇక్కడ నువ్వు ఆ జ్ఞాన ప్రకాశానికి దూరం అయిపోయావు. అంటే జ్ఞానం అందరిలో ఉంది, కాకపోతే కొన్ని కోరికలకు ఒక మోహాలకి మనం ఎప్పుడైతే వాటికి బానిసగా వాటి ఆధీనంలోకి వెళ్ళిపోతామో దాని కారణంగా విచక్షణ కోల్పోతాం. యుక్త అయుక్త, చేయవలసింది ఏంటి చేయకూడదు ఏంటి అన్నది మనకి ఉండదు. ఆ కోరిక ప్రధానంగా దేన్నన్నా చేయడానికి సాహసించేస్తూ ఉంటాము. అందుకే ఇక్కడ ఉచితము కాదు కదా. అంటే పూర్ణమైన జ్ఞానానికి బుద్ధికి మూలంగా ఉండేవాడివి, సర్వం తెలిసిన వాడివి నువ్వు. అంటే సర్వం తెలిసినా కొద్దిగా తెలిసినా ఏమీ తెలియకపోయినా సరే కొన్ని కొన్ని కర్మల ద్వారా ఉద్ధరింపబడతాం, కొన్ని కొన్ని కర్మల ద్వారా కొన్ని కోల్పోతూ ఉంటాము. అన్నిటికీ మూలం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తమే అందరిలోనే ఉన్నాయి. అయితే వాటిని నువ్వు నీ ఆధీనంలో పెట్టుకుని నువ్వు ధర్మాన్ని పట్టుకుని కొన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు వికారాలకి లోబడకుండా వాటి సంపర్కం నీ ప్రభావం నీ మీద చూపించకుండా నువ్వు ఉండగలిగితేనే అది ఎల్లవేళలా సాధ్యము. 99 రోజులు చేసే 99 మంచి పనులు చేసైనా సరే మళ్ళీ ఒక తప్పు చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 99 మంచి పనులే కాకపోతే కనుమరుగైపోతూ ఉంటాయి. ఈ తప్పు స్వల్పమే, చిన్నదే అయి ఉంటుంది, కాకపోతే ఇది భూతద్దంలా ఉంటుంది, అవన్నీ తుడిచివేస్తుంది. అంటే ఎంతకాలం నేను దాన్ని ఆచరించానన్నది కాదు, ఎప్పుడు ఆచరిస్తూనే ఉండగలిగితేనే ఆ స్థిరత్వం వస్తుంది. లేకపోతే మళ్ళీ ఏదో ఒక కోరిక మళ్ళీ వచ్చింది, ఇన్ని కోరికలు వదిలేసుకున్నాను కదా ఈ ఒక్క కోరిక అని అనుకుంటానికి కుదరదు. ఆ కోరిక ఏం చేస్తుందంటే మళ్ళీ పతనానికి దారి తీస్తుంది. అందుకే ఇక్కడ స్మరణ, ఆ స్మరణ ద్వారా ఏమవుతుందంటే ఈ సంసారం అన్న భగసాగరాన్ని నువ్వు తరించటానికి అది మూలమవుతుంది.
అంటే ఆ స్మరణ ఎప్పుడూ చేస్తూనే ఉంటేనే ఈ అన్ని భవబంధనాలతో కూడుకున్న ఈ సంసారంలో నువ్వు వాటి ప్రభావం నీ మీద పడనివ్వకుండా నిన్ను నువ్వు నియంత్రించుకోవటానికి ఆస్కారం ఉన్నది. అందుకే నామాన్ని స్మరించే అందరూ ఈ విశ్వంలో తరించిపోతూ ఉంటే నువ్వే ఎందుకు ఇలా చేసావంటే అర్థం ఏమిటి అంటే, ఎవ్వరైనా సరే ఇక్కడ లీలగా చెప్తున్నది. ఎన్ని చేశావు, ఎంత చేశావని కదా! ఎప్పుడూ కొన్ని కొన్ని చేస్తూనే ఉండాలి. కొన్ని కొన్ని చెయ్యనివ్వకుండా నిన్ను నువ్వు నియంత్రించుకుంటూ సమర్పణ భావంతో ఉండగలిగితేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే మళ్ళీ పతనం వైపుగా నేను వెళ్ళిపోతూ ఉంటాను. తచ్చుత్వా శంభుర్వచనం విజ్ఞానప్రదమాదరాత్ వీడన్యాస్వా మనసా విష్ణు ప్రాహవాచం మహేశ్వరం. ఆ పరమేశ్వరుడు విజ్ఞానప్రదమైన జ్ఞానబోధ చేస్తున్న ఇటువంటి మాటలు విని ఆ మనస్సులోనే విష్ణువు కాస్త సిగ్గుపడుతున్నాడు మనస్సులోనే. ఎందుకంటే నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే, ఇలా ఎలా చేసేసాను నేను అని. ఆ పరమేశ్వరుడు చెప్పేదాన్ని ఆధారపూర్వకంగా మాటలు విని మళ్ళీ విష్ణువు ఇలాగా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తారు. ఇలా తప్పు చేశావురా అని మనం మందలిచ్చినా ఇంకోటి చెప్పిన వాడు ఏమనుకుంటాడు అంటే, అయ్యో నేను తప్పు చేశాను కాబట్టి తిడుతున్నాడా అనుకుంటారా? లేదు. వికారాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చెప్పినప్పుడు ఏముంటుంది? అవతల వాళ్ళ మీద మనకి గౌరవం, భక్తి ఉంటే ఏమో ఒక రకంగా తీసుకుంటాం. అది లేనప్పుడు ఎలా తీసుకుంటాం అంటే, అయ్యో చేస్తూ వీళ్ళకి దొరికిపోయానే, ఈసారి వాళ్ళకి తెలియకుండా చెయ్యాలి అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఆధారం ఉన్నది కాబట్టి ఆ చెప్పే మాటలు చెవికెక్కినియి. అంటే ఇక్కడ మళ్ళీ చెప్పేవాళ్ళు మనకంతా తారసపడుతూనే ఉంటారు. కానీ అవి చెవికెక్కే విధంగా మనం నడుచుకోము మళ్ళీ. ఎందుకంటే మనసు వాటి మీద మక్కువ చూపిచ్చదు. ఆ పనికిరాని విషయాల మీదే యథార్థం ఏంటి తెలుసుకోకుండా వ్యర్థమైన వాటికి ఆరట కలిగిచ్చేలాగా అవే ఊరటనిస్తాయన్నట్టుగా ఆలోచనలుంటాయి మనకి. ఆ పరంపర తొలగాలి. మళ్ళీ దీని మీద మక్కువ కలగాలన్నా మళ్ళీ పరమాత్మ యొక్క అనుగ్రహమే ఉండాలి. భక్తి అందుకే విశ్వాసం పూర్ణంగా ఉంటేనే అది మనకి లభిస్తుంది. ఈ భక్తి మార్గం గురించి చెప్పటానికే విష్ణువే ఆ తప్పు చేసినట్టుగా మళ్ళీ తానే వచ్చి బోధించినట్టుగా లీలగా చెప్తున్నాడు. ఇది తానే అది తానే. విష్ణురువాచ మమాత్ర విద్యతే చక్రం తదా గృహీత్వేతాదాదరాత్ గమిష్యామి స్వానూకం తం త్వదాజ్ఞా పరిపాలకః. ఆ విష్ణు మళ్ళీ ఆ పరమేశ్వరుడితో ఇలా చెప్తున్నాడు, ప్రభు ఈ యొక్క నా సుదర్శన చక్రంతో ఏదైతే నువ్వు ప్రసాదించావో దాన్ని తీసుకుని నీ ఆజ్ఞపూర్వకంగా నేను మళ్ళీ అలా నడుచుకోవటానికి నా లోకానికి నేను వెళ్ళిపోతున్నాను, అంటే ఈ పాతాళం నుంచి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. నందీశ్వర ఉవాచ తదా కార్యామహీ సానో వచనం వైష్ణవం హరః ప్రత్యువాచ వృషాత్మా హి వృషరక్ష పునర్హరిం. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. వృషభ రూపధారి అయిన ఆ పరమేశ్వరుడు ధర్మాన్ని రక్షించటానికి ఆ పరమేశ్వరుడు వెంటనే ఆ మాటలు విని విష్ణు చెప్పిన దానికి ఆ విష్ణు మాటలు విని మళ్ళీ విష్ణుతో ఇలా చెప్పాడు. నా విలంబ ప్రకర్తవ్యో గంతవ్య మిత ఆశుతే మచ్చాసనద్ధనే లోకే చక్రమన్నేవ తిష్టతాం. ఓ హరి, ఈ సమయంలో ఏదైతే ఆలస్యం చెయ్యకుండా నా ఆజ్ఞ ప్రకారంగా మీరు మీ లోకాలకు వెళ్ళిపోండి. అయితే ఏదైతే సుదర్శన చక్రాన్ని ఇంతకు పూర్వం నీకు ఇచ్చానో అది మాత్రం ఇక్కడే వదిలేసేయి అన్నాడు. సంతానాదిత్య సంస్థానాచ్చివత్తత్వ వచనాదపి అహం ఘోరతరం తస్మాత్ చక్రామన్యదదాదిపి దా దధామితి. విష్ణు నీకు కళ్యాణప్రదమైనది, శుభప్రదమైనది, నీ మీద ప్రసన్నుడైన కారణంగా జ్యోతిర్మయమైన సకల లోకాలలో స్థితమై ఉండేలాగా దీనికి భిన్నమైనది ఇంకో చక్రాన్ని నీకు నేను ప్రసాదిస్తాను. అది చాలా అత్యంత భయంకరమైనది. అంటే ఇంతకన్నా బలంలో, తేజస్సులో అన్ని రకాలుగా కూడా చాలా గొప్పది నీకు ఇస్తాను అన్నాడు. ఏతదుక్త్వా హరేర్లోకి దివ్యం కాలానలప్రభం పరం చక్రం ప్రదీప్తం హి సర్వదృష్ట వినాశనం. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఎప్పుడైతే పరమేశ్వరుడు యొక్క దివ్యమైన కాలాగ్నితో సమానమైన, అంటే కాలాన్ని దహించవేయగలిగిన అంత తేజస్సుతో కూడుకున్నది, దేదీప్యమానమైన, అంటే ఆ తేజస్సు ఎలా ఉంది అంటే ఆ ప్రకాశ పుంజంలాగా కాంతి అన్ని వైపులా కూడా ప్రసరింపజేసేలా ప్రజ్వలన రూపంలో ఉన్నది. అది దుష్టుల్ని నశింపచేసేది. ఇప్పుడు అగ్ని ఎంత అయితే మనం వంట వాడుకోవటానికి ఏం చేస్తామంటే ఎంత పరిమితిలో ఉండాలో అంత పరిమితిలోనే పెట్టుకుని దాన్ని వంట చేసుకుంటాం. దాన్ని తీవ్రత పెంచి ఎక్కువగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అన్ని భస్మం అయిపోతాయి.
అలాగే ఇక్కడ అంత దేదీప్యమానది ప్రజ్వలంగా ఉన్నది దుష్టుల్ని నశింపచేస్తుంది. అటువంటి చక్రం అప్పుడు అక్కడ ప్రకటింపబడింది. ఆ చక్రం ఎలా ఉంది అంటే విష్ణవే ప్రదదౌ చక్రం ఘోర కార్యాతు సుప్రభం సర్వామర మునిద్రాణం రక్షకాయ మహాత్మని. ఈ విష్ణువు చేతిలో వచ్చే ఈ కొత్తది ఈ చక్రం ఎలా ఉంది అంటే 10,000 సూర్యులు ఒక దగ్గర ఉంటే ఎంత తేజస్సుతో ఉంటుందో, ఎంత కాంతిగా ఉంటుందో అలాంటి కాంతితో ఉన్నది మహాభయానకమైన చక్రము. ఇది అందరినీ రక్షిస్తుంది. అందుకే సకల దేవతల్ని, మునులని అందరినీ రక్షించగలిగేది. అటువంటిది విష్ణువుకి ప్రసాదించాడు ఆ పరమేశ్వరుడు. లబ్ధ్వా సుదర్శనం చాన్యశ్చక్రం పరమాదిప్తిమత ఉవాచ విబంధుస్తత్ర విష్ణుర్బుద్ధిమతాం వరః. అప్పుడు బుద్ధిమంతుల్లోనే కూడా శ్రేష్ఠుడైన విష్ణువు అత్యంత దేదీప్యమానంగా ఉన్న ఆ చక్రాన్ని ఆ పరమేశ్వరుడు ద్వారా పొంది ఈ చాలా ఆనందంగా దేవతా గణములతో సహా తన అంటే ఆదరపూర్వకంగా దాన్ని స్వీకరించటం, మళ్ళీ అక్కడి నుంచి తన ధామానికి తను వెళ్ళిపోవటానికి పూనుకున్నాడు. సర్వదేవ వరాయూయం మద్వాక్యం శృణుధారతాత్ కర్తవ్యం తత్తథా శీఘ్రం తతః శంభో భవిష్యతి. అక్కడ ఉన్న శ్రేష్ఠ దేవతా గణములందరూ కూడా ఆయన మాటలు విని వెంటనే వాళ్ళు కూడా త్వరగా అక్కడి నుంచి వాళ్ళ లోకానికి వెళ్ళిపోవటానికి వాళ్ళు కూడా పూనుకున్నారు. దివ్యావరాంగన సంతి పాతాళే యవ్వనాన్వితాః తాభిః సార్థం మహాక్రీడం యః కరోతి సహా. ఆ పాతాళ లోకంలో అమృతం నుంచి ఉద్భవించిన ఆ సుందరమైన స్త్రీమూర్తులందరూ కూడా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ ధామాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. తచ్చుత్వా కేశవాత్వాక్యం శూరస్త్రీ దశాయోనయః ప్రావేష్టు కామాః పాతాళం బభూర్విర్విష్ణునా సహా. విష్ణు యొక్క మాటలు విని అక్కడ కూడా ఆ శూరులైన దేవతలందరూ కూడా విష్ణువుతో కలిసి ఆ పాతాళంలో ఉండాలి అని వాళ్ళు కోరిక పడుతూ ఉన్నారు. అక్కడి నుంచి వెళ్ళటానికి వాళ్ళకి ఇష్టం లేదు. విచారమత విజ్ఞాయ తం తదా భగవాన్ హరః క్రోధచ్చాపః దదౌ ఘోరం దేవయోన్యష్టకస్య చ. వీళ్ళు ఎప్పుడైతే అటువంటి ఆలోచనలతో ఉన్నాడో పరమేశ్వరుడు వాళ్ళ ఆలోచనలు తెలుసు కాబట్టి సర్వం ఆయనకంటే ఆయనకి దాగేది ఉండదు, నేను చెప్పక్కర్లేదు, తెలుస్తాయి. కోపంగా అష్టవిధ దేవయోనుల్లోకి వాళ్ళని మళ్ళీ వెళ్ళేలాగా శాపాన్ని ఇచ్చాడు. హర ఉవాచ వర్చయిత్వా మునిం శాంతం దానవాన్ వా మదంశజం ఇదం యః ప్రవిశోస్థానం తస్య స్త్రాయా నిధనం క్షణాత్. ఆ హరుడు మళ్ళీ ఇలా చెప్పాడు, నా అంశతో ఉత్పత్తి జరిగి పరమశాంతమైన కపిలముని తప్పితే ఇక్కడ దానవుల్ని వదిలేసి ఎవరైనా సరే ఈ స్థానంలో ప్రవేశించాలనుకుంటే వాళ్ళు అదే సమయంలో మృత్యు పాలైపోతారు అని చెప్పాడు. అంటే ఆయన తప్పితే ఇంకెవరు వెళ్ళినా అక్కడికి ఇక్కడ దానవుల్ని కపిలముల్ని తప్పించి ఇక్కడ ఎవరైనా ఇంకొకడు ఉండాలనుకుంటే వాళ్ళు వెంటనే మరణిస్తారు అని చెప్పారు. ఇప్పుడు కొన్ని పనులు నేను చెయ్యను, ఎప్పుడు దానివల్ల శిక్ష కఠినంగా పడుతుంది, నేను దొరికిపోతాను, ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని నేను చెయ్యను. చెయ్యాలని లోపల ఉంది కానీ బయటకి ఇప్పుడు ఎలా అయితే కొంతమంది మాట్లాడతారు, లోపల 190 తిట్టుకున్న పైకి నవ్వుతూ మీరంటే నాకు చాలా ఇష్టం అండి, గౌరవం అండి అని మాట్లాడతారు. ఎందుకు? వాడు నాకన్నా బలవంతుడు కాబట్టి నేను నోట్లోంచి ఏదైనా అంటే నాకు అంతకన్నా రెట్టింపు వెంటనే పడతాయి అని తెలిసి భయానికి నేను మాట్లాడట్లేదు. కానీ మాట్లాడాలనుంది, వాడి గురించి నాకు పెద్దగా మంచి అభిప్రాయం కూడా ఏమీ లేదు, అవతల వాడు ఎటువంటి వాడైనా కావచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడ కూడా ఆ హరుడు ఇచ్చిన శాపము, పైగా ఏమని చెప్పాడు, కపిలుడు పాతాళంలో ఉండే దానవులు తప్పించి ఇంక ఎవరన్నా ఈ స్థానంలో ప్రవేశిస్తే వాళ్ళు వెంటనే మరణిస్తారు అని చెప్పాడు. ఆ మరణానికి భయపడి ప్రవేశించడానికి సాహసించరవరు. శ్రుత్వా వాక్యమిదం ఘోరం మనుష్యాహితవర్ధనం ప్రత్యాఖ్యాతాస్తు రుద్రేణ దేవాః స్వగృహమాయయుః. మనుష్యులకి హితకరమైనవి చేసే ఆ పరమాత్మ ఈ ఘోరమైన వాక్యాలు వినేసరికి వాళ్ళు ఇంక ఏమి చేసేదిలాగా ఆ విచారాలన్నీ కూడా అక్కడే వదిలిపెట్టేసి దేవతాగణములు వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయారు నిశ్శబ్దంగా. ఏవం స్త్రీలః పరో విష్ణుః శివేన ప్రతిశాసితః స్వర్లోకమాగమదం వ్యాస స్వస్త్యాం ప్రాపాచ గచ్చతత్.
ఓ వ్యాస, ఈ ప్రకారంగా ఆ పరమేశ్వరుడు ఆ మాయా ప్రభావంతో ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా ఆసక్తిని వీడి వాళ్ళ లోకానికి వెళ్ళిపోయాడు. ఆ విష్ణువు కూడా ఆయన యొక్క ఆజ్ఞ మేరకు ఆ దివ్యమైన చక్రాన్ని తీసుకుని ఆ దేవలోకాలతో సహా ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోతే అక్కడ సకల ఈ సంసారంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సుఖాలు ప్రాప్తించాయి. ఏవైతే ముల్లోకాలు కూడా విష్ణు యొక్క పుత్రుల ద్వారా బాధకు లోబడ్డారో ఇప్పుడు వాళ్ళు వధింపబడ్డారు. ఇక్కడ మళ్ళీ వీళ్ళ ధామానికి వీళ్ళు వెళ్ళిపోయారు. వృషేశ్వరోపి భగవాన్ శంకరో భక్తవత్సలః హితం కృత్వా దేవకార్యం జగామా స్వగిరీశ్వరం. ఈ ప్రకారంగా దేవతలకి హితకరమైన కార్యాన్ని చేశాడు వృషభధారి అయిన పరమేశ్వరుడు. భక్తుల మీద వాత్సల్యం కొద్దీ ఆయన కూడా తన స్థానమైన కైలాస పర్వతానికి తాను వెళ్ళిపోయాడు. पुरुषेश्वरवतारस्तु वर्णितः शङ्करस्य च विष्णुमोह हरः शर्वः त्रैलोक्यसुखकारकः. ఓ సనత్ కుమార, నేనేదైతే ఇప్పుడు వృషేశ్వర అవతార వర్ణన నీకు చేసానో పరమేశ్వరుడిది, అలాగే ఏ అవతారం అయితే విష్ణు యొక్క అజ్ఞానాన్ని హరించి వేసిందో పరమ కళ్యాణదాయకమైన ఇది కథ ముల్లోకాలకి కూడా సుఖాన్ని ప్రసాదిస్తుంది. పవిత్రామిదమాఖ్యానాం శత్రుబాధాహరం పరం స్వర్గ్యాం యశస్యామా ఆయుష్యం భుక్తిముక్తిప్రదం సతం. పైగా ఈ ఆఖ్యానము అంటే ఈ కథ పరమ పవిత్రమైనది, చాలా శ్రేష్టమైనది. శత్రువులతో బాధింపబడే వాళ్ళు ఆ బాధల నుంచి దూరం అయిపోతారు. అలాగే సజ్జనులకి అంటే సత్ప్రవర్తన సద్గుణాలు ఉన్న వాళ్ళకి స్వర్గాన్ని, యశస్సుని, ఆయుష్ని, భోగాలు అంటే జీవించి ఉన్నంత వరకు భోగప్రదము, మరణానంతరం మోక్షాన్ని కూడా ఇస్తుంది. या इदं शृणुयाद्भक्त्या श्रावयेद्वे समाहितः तथा पठति यो हिदं पाठयेत् सुधीयो नरान् सा भुक्त्वा सकलान् कामान् अन्ते మోక్షమవాప్నుయాత్. అంటే ఏ భక్తులైతే అంటే భక్తి విశ్వాసంతో ఇది పరమాత్మ తత్వాన్ని చెప్పేది, పైగా హితకరమైనదన్న భావనతో సావధానంగా ఉండి వింటున్నాడు అంటే త్రికరణ శుద్ధిగా, మనిషి ఇక్కడే ఉన్నాను అక్కడ క్రతువు జరుగుతున్న దాని మీద నాకు వస్తున్న కొద్దిగా కూడా ఏమి ధ్యాస లేకుండా ఏదో చేసుకుంటూ ఏదో ఆలోచనల పరంపరతో కాకుండా ఇక్కడ భక్తియుక్తంగా సావధానంగా అది ఎవరైతే వింటున్నారో లేకపోతే ఇంకొకరికి ఎవరైతే వినిపిస్తున్నారో లేదా ఇది ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు, లేతే ఇంకొకళ్ళకి చదివేలాగా వాళ్ళకి నేర్పిస్తున్నారు, వాళ్ళకి ఈ లోకంలో సమస్త సుఖాలు జీవించి ఉన్నంతకాలం లభిస్తాయి, పైగా ఈ శరీరం విడిచేటప్పుడు మోక్షం కూడా లభిస్తుంది. ఎందుకు లభిస్తుంది అంటే ఇందులో చెప్పింది ఏంటి అంటే ఇక్కడ ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని ఈ వికారాల రహితంగా నువ్వు ఉండగలగటానికి దానికి మార్గం మళ్ళీ భక్తి. ఆ భక్తి శ్రేష్టంగా ఉండాలంటే కొన్ని కొన్ని నేను విడవటం నేర్చుకోవాలి, కొన్ని కొన్ని నేను పట్టుకోవటం నేర్చుకోవాలి, స్థిరత్వం తెచ్చుకోవాలి, చంచలత్వం వీడాలి. అది పరమాత్మ అని తెలుసుకుని త్రికరణ శుద్ధిగా ఆ నామాలు జపిస్తూ స్మరిస్తూ అలా ఉన్న కారణంగా, అంతేగాని అడ్డదిడ్డంగా అన్నీ చేసేసి ఇది కథ వినేసాను లేదా నేను చదివేశాను ఇంకొకటికి చెప్పేశాను కాబట్టి నాకు అన్నీ లభిస్తాయంటే లభించవు. ఎలా అయితే అన్నీ తెలిసిన వాడు కూడా మళ్ళీ ఏదో ఒక క్షణంలో ఒక కోరిక లోబడిన కారణంగా మళ్ళీ అక్కడ జ్ఞానం శూన్యమైపోతుంది, విచక్షణ కోల్పోతున్నాము. అనుక్షణం అంత ఎరుకతో ఉంటేనే అది సాధ్యమవుతుంది. మళ్ళీ భగవద్గీతలో చెప్పినట్టుగా నేను నా జీవితాంతం ఎన్నో మంచి కర్మలు చేసి ఉండి అన్నీ తెలుసుకుని అన్నీ ఆచరిస్తూ అన్ని ఎరుకలో ఉన్నప్పటికీ కూడా మరణ సమయం ఆసన్నమైనప్పుడు మళ్ళీ బుద్ధి భ్రమించి ఇంకో కోరిక కలిగి ఇంకో దాని మీద వ్యామోహంతో నేను ఉన్నప్పుడు ఆ క్షణంలో ఈ స్మరణ నేను విస్మరించిన మళ్ళీ ఏమవుతుంది అంటే ఏదైతే స్మరించానో అదే మళ్ళీ ఇంకో జన్మ కారణం అవుతుంది. మళ్ళీ ఆ బంధనాలతోనే మళ్ళీ వెళ్ళిపోతున్నాను, మళ్ళీ బంధనాలు యుక్తంగానే ఉంటున్నాను. అంటే ఈ అనుక్షణం చెయ్యమంది ఎందుకు అంటే ఆ సమయంలో కూడా ఇంతే ఎరుకతో అంతలాగా పరమాత్మని పట్టుకుని ఉండగలిగే స్థితిలో స్థిరంగా నేను ఉంటేనే నాకు జీవితానికి ఒక అర్థము సార్థకత, మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల నుంచి నాకు ముక్తి లభిస్తుంది, అది మోక్షము. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 23rd చాప్టర్ సంపూర్ణం.